ఇక కాపుల సమావేశం ముగిసింది. ప్రస్తుతం నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మా పెద్దలందరూ ఈరోజు సమావేశం అవడం జరిగిందండి. గత నెల 11వ తారీఖున 13 జిల్లాల పెద్దలతోటి కార్యాచరణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇచ్చిన సూచనలు సలహాల్లో మంచి సలహాలు తీసుకుని మా పెద్ద దగ్గర పెట్టడం, వారు కూడా కొన్ని సలహాలు జోడించడం, కొన్ని సలహాలు బాగోలేదని చెప్పి తీసివేయడం జరిగిందండి. అన్నింటికన్నా ముఖ్యం ఈ కార్యాచరణ అమలు చేయడానికి జిల్లా జేఏసీలు, నియోజకవర్గం జేఏసీ, మండల జేఏసీ, గ్రామ జేఏసీలు వేసుకుని నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఈ కార్యాచరణ ప్రతి 15 రోజులకు ఒకసారి నిరసన కార్యక్రమం చేపట్టాలని పెద్దలు నిర్ణయం చేయడం జరిగిందండి. వివిధ రూపాల్లో వివిధ దశల్లో ప్రతి జిల్లాల్లోనూ 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ 15 రోజులకు ఒకసారి తీసుకునే కార్యక్రమానికి ఒక జిల్లాకి నేను వెళ్ళటం, ఒక పూట నిరసన కార్యక్రమంలో పూర్తిగా ఉండి మిగతా పూట ఇంకొక రోజు ఆ జిల్లాలలో ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మా పెద్దల్ని, ఇతర కుల పెద్దలను కూడా అవకాశం ఉంటే కలిసి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరే కార్యక్రమం కూడా తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగిందండి. నిర్మాణం కార్యక్రమం పూర్తి అయిన వెంటనే కార్యాచరణ ఏ కార్యక్రమాలు చేపడతామో తొందరలో ప్రకటించడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. మా పెద్దలందరూ ఈ ఉద్యమానికి వెన్నంటి ఉన్నాకి ముందుకు వచ్చినందుకు మా గౌరవ పెద్దలందరికీ నేను శిరస్సు వంచి వారికి నమస్కరించుకుంటా ఉన్నాను. మీకు కాదు, నాకు కాదు, అట్టడుగున్న పేదవారు పడుతున్న బాధల్ని దృష్టిలో పెట్టుకుని మీరిచ్చిన సపోర్ట్కి ఎల్లప్పుడూ మీ అడుగుజాడలు నడుస్తానని, మంచి మంచి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నాకు అందేమని మా పెద్దలను కోరుకోవడం జరిగిందండి. ఈ ఉద్యమం చేపట్టింది తాటాకు చప్పుళ్ళు చేయడానికి రోడ్డు ఎక్కలేదు, సాధించడం కోసమే రోడ్డు ఎక్కడం జరిగిందండి. అది కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కల్పించారండి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలోనూ అనేక ఎన్నికల సభల్లోనూ కాపు జాతిని బీసీలో కలిపే కార్యక్రమం శ్రీకారం చుడతాను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అని చెప్పిన మీదట మాకు ఈ స్ఫూర్తి వచ్చిందండి. 95లో విజయభాస్కర్ గారు ఇచ్చిన జీవో హైకోర్టు ఫుల్ బెంచి సపోర్ట్ చేసినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అండి. ఆ రోజు విజయభాస్కర్ గారు ఇచ్చిన జీవో తర్వాత ఆనాడిచ్చిన పార్టీ, ఆనాడిచ్చిన నాయకుడు విజయభాస్కర్ ఈరోజు భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాచరణ ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు, ఈ ఉద్యమం ఏ రూపంలో తీసుకువెళ్ళడం జరుగుతుంది అనే విషయాలు పూర్తిగా చర్చించడం జరిగింది. ఆ వివరాలని ఇప్పుడు పద్మనాభం గారు మీ అందరికీ వివరిస్తారు. బహుశా వివరించాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. ఈ హోటల్లో మొత్తం జరిగిన మీటింగ్ అంతా సీసీ కెమెరాలో తీసేశారని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఆయన చేత ఏం పర్వాలేదు, మొత్తం సీసీ కెమెరాలో మేమేం ఆడుకున్నాం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చూడొచ్చు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు కాపు నేతల సమావేశం ముగిసింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, అలాగే